ఒక 200 సంవత్సరాలు భారతదేశంగా ఉన్నది బ్రిటిష్ వాళ్ళకు. దాని నుంచి ప్రజలంతా దిగుబాటు చేయడం ద్వారా మనం స్వతంత్రాన్ని తెచ్చుకున్నాము. 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. రాజ్యాంగం వచ్చి 50లో అమలైంది. ఆ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు క్లియర్గా భావించారు, అందరికీ ఓటు హక్కు కనుక వస్తే ప్రజలు తమకు కావలసిన నాయకుడిని ఎన్నుకుంటారు. అట్లా ఈ దేశంలో అంతరాలు పోతాయి, కులాలు పోతాయి, మతాలు పోతాయి, ఆర్థిక వ్యత్యాసాలు కూడా పోతాయని వారు భావించడం జరిగింది. ఆటం బాంబు కంటే విలువైనది ఓటు హక్కు అనేది తన భావన. అందుకే ప్రతి ఒక్కరికి ఒక ఓటు, వాడు రాజైనా, వాడు దేవునికి దూత అయినా, లేదా మామూలు ఒక మాదిగ కులస్తుడైనా, చండాలుడైనా, ఎవరైనా ఒకటే ఓటు అనే దాంతో దీని ద్వారా భారతదేశం ఒక గొప్ప దేశంగా ప్రపంచంలో ఎదగడానికి అవకాశం ఉందని తను భావించడం జరిగింది. కానీ అనతి కాలంలోనే రాజ్యాంగం అమలైనాక 1 సంవత్సరం కూడా తిరగక ముందే వారు న్యాయశాఖ మంత్రిగా ఉండగానే ఈ దేశంలో కొన్ని పూర్తిగా వెనుకబడ్డటువంటి కొన్ని కులాలకు కావచ్చు, లేదా కొన్ని వర్గాలకు కావచ్చు, హక్కులు అందకుండా పోయాయి, అవకాశాలు అందకుండా పోయాయి, అధికారం అయితే అసలు కనుచూపు మేర కూడా అందకుండా పోయాయి. అట్లాగే ఆడవాళ్ళకు కూడా హక్కులు ఇవ్వడానికి ఈ పాలకులు ఇష్టపడలేదు. ఈ రెండు గమనించిన ఆయనే ఇది నేను ఏ భావనతోటైతే రాజ్యాంగాన్ని తీసుకొచ్చానో ఆ భావనకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఇది పనికిరాదు, దీన్ని మార్చాలి అని వారు తమ న్యాయశాఖ మంత్రిత్వకే రాజీనామా ఇవ్వడం జరిగింది. అట్లా ఎవరైతే రాజ్యాంగాన్ని అమలు చేసిన మహానుభావుడో ఆయననే ఇది అమలు కావడం లేదు అని దేశంలో తిరస్కరించి రాజీనామా చేయడం జరిగింది. ఆ విధంగా స్త్రీల హక్కుల కోసం కావచ్చు, ఈ దేశంలో వెనుకబడ్డటువంటి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, అవకాశాల కోసం ఆయన రాజీనామా చేయడం, ఆ తర్వాత రాజ్యాంగ సవరణ, మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఈ హక్కుల కోసమే జరిగింది. దాంట్లో ఉమ్మడి జాబితాలో రాజ్యాంగంలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు మీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఏవో కొన్ని రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలు తప్ప మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఈ భారతదేశంలో మరి వెనుకబడ్డటువంటి కులాలకు అవకాశాలు లేవు, ఇప్పటికి కూడా అందరం లేదు. ఇది ప్రజలంతా గుర్తించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనం ఈ రకంగా అడక తిన్నన్ని రోజులు మనకు అవకాశాలు కావాలనో, బడ్జెట్ కావాలనో, మంత్రి కావాలనో, ఇంకోటి కావాలనో మనం అడిగిన అన్ని రోజులు వాళ్ళ పాలకులు మళ్ళీ వాడుకుంటూనే ఉంటారు. మనం మన ప్రజలనే చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఓటు హక్కు ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాస్త్రంగా భావించి ఇది మాత్రమే మన జీవితాలను మారుస్తుంది, మన బతుకులను మారుస్తుంది, మన భారతదేశాన్ని కూడా మారుస్తుంది. భారతదేశం ఈ రకంగా పరిపాలించినన్ని రోజులు వెనుకబడే ఉంటుంది తప్ప ముందుకు పోదు. ఈ దేశంలో ఉన్న 10% లోపు ఉన్న ప్రజలకు అవకాశాలు అంది మిగతా వాళ్ళందరూ బానిసలుగా బతుకుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? వీళ్ళు ఎన్ని ప్రగల్భాల పలకండి, మనం చైనాతో వెళ్ళిపోతాం, దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అమెరికాను దాటిపోతాం, ఈ ప్రగల్భాలన్నీ వడ్డీ అవుతాయి. ప్రజలందరూ అవకాశాలు వచ్చినప్పుడు, ప్రజలందరికీ చదువు వచ్చినప్పుడు, ప్రజలందరూ కూడా డెవలప్ అయినప్పుడు, ప్రజలందరూ కూడా పెరుగుతున్న టెక్నాలజీ ప్రయోజనాలు పొందుతున్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి అవుతుంది తప్ప దేశం ఈ రకంగా సనాతన మార్గాలని, సనాతన ఈ పద్ధతులని, ఆ పద్ధతులని, ఆచారాలని వెనుక తీసుకుపోయితే అది వెనుకపోతుంది తప్ప ముందుకు పోదు. మాటల్లో చెప్పొచ్చు ముందుకు పోతుంది, కానీ అది వెనుకకే పోతుంది. ఈ ఆచారాలు, సాంప్రదాయాలన్నీ తొందర దొక్కి వీటిని అన్నిట్లను మనం నూతన టెక్నాలజీని మనం కూడా అలవర్చుకొని చదువు ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని దాని ద్వారా జ్ఞానాన్ని పొంది ఓటు హక్కును బ్రహ్మాస్త్రంగా మనం తీసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనతో పాటు మిగతా సమాజం, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వాళ్ళు మన కళ్ళ ముందట మరి ఎంతో వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అవకాశాలు అనుభవిస్తూ ఉంటారు. ప్రధాన మూలము మన అందరూ చెప్తున్నట్టుగా ఖచ్చితంగా చట్టసభల్లో మనకు స్థానం కావాలి. చట్టసభల్లో